ఆత్మావలోకన కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము ఆత్మావలోకన కార్యక్రమంలో మనం చెప్పుకునే మంచి మాట, ఒక ఊహ గొప్పదా, వాస్తవంలో ఉండడం గొప్పదా? అంటే ఊహలో మనం ఊహ కమ్మగా ఉంటుంది. అంటే ఏదో ఊహిస్తుంటాం, ఇది ఇలా ఉంటే బాగుండు, ఇలా చేస్తే బాగుండు, లేదు మనం ఇలా ఉంటే బాగుండు, అన్నీ ఆశిస్తూ ఊహిస్తూ ఉంటాం. ఆ ఊహ కమ్మగానే ఉంటుంది. కానీ ఊహే అది అంటే కమ్ ట్రూ కావాలి అంటే ఎప్పుడు వాస్తవంలోకి రావాలి. ఆ ఊహ వాస్తవంలో పెట్టగలిగితేనే మనం దాంట్లో రాణించగలుగుతాం అనే వాస్తవాన్ని మనం గ్రహిస్తే అప్పుడు మనము వేసుకునే ప్రతి ప్లాన్ కానీ ప్రతి ఈ పని కానీ మనకు సక్సెస్ఫుల్గా వాస్తవంలో నడుస్తుంది. ఆ వాస్తవానికి అంటే గుప్పిడి మూసి ఉన్నప్పుడు దీంట్లో ఏముందో అనుకుంటాం. అదే గుప్పిడి విప్పితే కానీ అది ఏంటి వాస్తవం మనకు అర్థం కాదు. అలానే ఎప్పుడు మన జీవితాన్ని కూడా మనం చాలా ఊహలతో వెళ్ళిపోతూ ఉంటాం. అంటే కొత్తగా పెళ్ళయిందనుకోండి, అబ్బా ఎంత అసలు సినిమాలో ఉన్నట్టు ఉంటుందేమో అనుకుంటాం. కానీ అది వాస్తవం కాదు. నిజ జీవితంలోకి ప్రవేశించినప్పుడు మాత్రమే మనకు వాస్తవాలు అర్థమవుతాయి. ఎంత అందమైన లైఫ్ ఉన్నా కూడా దానికి కొంత అనేది కష్టం, నష్టం, సుఖం అన్నీ వాస్తవంలోకి వస్తేనే మనం దాన్ని డీల్ చేయగలుగుతాం. ఓ జాబ్ ఉంది, జాబ్లో పూర్తి సుఖాలే ఉండవు. అది వాస్తవాన్ని గ్రహించగలగాలి. అవాస్తవంలో ఉన్నంతసేపు మనకు ఏదో కొరవ పడ్డట్టు, ఏదో పోగొట్టుకున్నట్టు అదే ఉంటుందన్నమాట. లైఫ్లో సక్సెస్ అనే దానికి కూడా అర్థం ఉండదు. ఉంటాయి, కానీ వాస్తవాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతే దాంట్లో ఏది మనకు తృప్తినివ్వదన్నమాట. అందుకని ఇప్పుడు పెయింటరు ఊహల్లో ఉన్నాడు, ఊహించాడు అంటాం. ఊహించాక అది ఏం చేస్తాడు? పేపర్ మీద పెడతాడు ఆ డ్రాయింగ్. అంటే వాస్తవానికి తీసుకొస్తాడు. తీసుకురాకపోతే ఆ ఊహకు ఆ ఆలోచనకు ఒక ఇంప్లిమెంటేషన్ అనేది ఉండదు. అందుకని ప్రతిదీ కూడా ఊహగానే ఉంటే ఊహగానే మిగిలిపోతుంది. కానీ ఊహను వాస్తవానికి తీసుకొస్తే మనం ఏమనుకుంటున్నాం, మనం ఎలా చేయాలనుకుంటున్నాం, ఏ పనిని ఎలా ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నాం, లేదు మనం ఏ సక్సెస్ని అందుకోవాలనుకుంటున్నాం, ఇవన్నీ కూడా వాస్తవంలో కొంచెం కష్టంగానే ఉంటుంది. ఇప్పుడు మెడిసిన్ ఉంది, మరి మనం మామూలుగా ఇంట్లో ఏదన్నా మందు వాడుకుంటే తగ్గలేదనుకోండి, కానీ ఒక్కొక్కసారి ఆ చేదు బిట్టర్గా ఉండేటువంటి మెడిసినే ఉంటుంది, కానీ అది మన అనారోగ్యాన్ని తగ్గిస్తుంది. అలానే వాస్తవం అనేది కొంచెం కష్టంగా ఉన్నా కూడా అది ఫలితం అనేది సక్రమంగా కరెక్ట్గా ఉంటుంది. అందుకని వాస్తవాన్ని మనము అంగీకరించాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక రాజు ఉన్నాడు అనమాట. ఆ రాజు ఆ రాజ్యానికి చాలా అంటే మంచి చేస్తుంటాడు, మంచిగానే ఉంటాడు. కానీ ఒకరోజు ఆయన ఏం చేస్తాడంటే నిద్రపోతూ ఒక ఊహ వస్తుంది ఆయనకు, ఒక ఆలోచన, ఆ కళలాగా. ఆ ఊహలో ఏది ఉందో దాన్ని రెండో రోజు దండోరా వేయిస్తాడనమాట. నేను ఊహల్లో పొందినటువంటి భవంతిని మీరు కట్టాలి అంతే అని చెప్తారు. అంటే ఏంటి? ఊహల్లో ఊగిపోతున్నటువంటి భవంతిని కట్టాలట. అదే ఊహలో తన కలలో వచ్చిందట. ఆ ఊహను మీరు వాస్తవం చెయ్యాలి అని నిర్బంధం, అంటే రాజు కదా, నిర్బంధిస్తాడు, చేసి తీరాలి అంటాడు. అది ఎలా సాధ్యపడుతుంది? ఊహ అది. ఆ ఊహించిందే మనము పూర్తిగా దాన్ని ఇంప్లిమెంట్ చేయలేము. అంటే కరెక్ట్గా మనం దాన్ని చెయ్యాలి అంటే వాస్తవానికి దగ్గరగా ఉంటే చేయగలం, కానీ అవాస్తవమైన వాటిని ఏది చేయలేము మనం. అందుకని మనకు సినిమాల్లో చూపించడానికి నిజ జీవితానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. అదే మన జీవితంలో ఒక ఫైటింగ్ ఉంది, ఒక 100 మందినైనా వాళ్ళు కొట్టగలుగుతారు, కానీ మనం కొట్టగలుగుతామా? మనం అంటే ఎవరైనా బలవంతుడైన వాళ్ళైనా సరే అలా చేయగలుగుతారా? అంటే వాస్తవమైనది చేయగలరు,
అవాస్తవమైంది చేయలేరు. అందుకని ఆ రాజు అవాస్తవంగా ఉన్నటువంటి తన ఊహని ఇంప్లిమెంట్ చేయమంటాడు. అంటే ప్రజలు అందరూ విస్తుపోతారు. ఏంటిది, ఎందుకు ఇలా కోరుతున్నాడు అని అనుకుంటాడనమాట. అప్పుడు ఏమీ ఎదురు చెప్పలేరు. ఇది కాదు రాజుగారు అందాము అంటే ఆయన కోపం వస్తుంది, ఏ శిక్షనైనా వేస్తాడు. అందుకని ఒకరోజు రెండో రోజు ఒక ఆయన చాలా వృద్ధుడిలాగా ఒక అతను వస్తాడు రాజుగారి దగ్గర. వచ్చి, రాజుగారు, నాకు నా ఇంట్లో నాకు 1000 వరహాలు పోయాయి, దొంగిలింపబడ్డాయి. ఆ దొంగ ఎవరో కూడా నాకు తెలుసు. ఇప్పుడు ఆ దొంగను పట్టుకొని మీరు ఆ దొంగకు శిక్ష వెయ్యాలి, నా డబ్బు నాకు తిరిగి తెచ్చివ్వాలి అని అడుగుతాడు. రాజు కదా, ఎలా అయినా తీరుస్తాను, ఎవరు ఆ దొంగ, మరి దొంగే తెలిసినప్పుడు చెప్పు, దొంగను పట్టుకొని నీ డబ్బు నీకు తిరిగి ఇప్పిస్తాను అంటాడు. అంటే ఆయన అంటాడు, మీరే రాజుగారు అంటే. ఆయన విస్తుపోతారనమాట. నేను నీ డబ్బును దొంగిలిచ్చానా, అదేంది అంటాడు. అప్పుడు కోపం వస్తుంది రాజుకు. ఏంది ఇలాంటి అభాండం వేస్తున్నాడు, నేనెవరో తెలుసా నీకు అని అంటాడు. అప్పుడు అతను అంటాడు, నాకు రాత్రి కలలో 1000 వరహాలు అంటే 1000 వరహాలు మీరు దొంగిలించినట్టు కల వచ్చింది. అందుకని కలలో మీరు భవంతి ఇలా ఊగే భవంతిని ఊహలో వచ్చింది, అది కట్టమన్నారు, అది వాస్తవమైతే నేను నా కలలో వచ్చింది కూడా వాస్తవమే కదా, అందుకని మీరు దాన్ని నాకు డబ్బు తిరిగి ఇవ్వాలి, నా కలలో మీరు దొంగిలించినట్టు కనపడింది అని చెప్తారు. అప్పుడు రాజుకు అరే, అంటే టిట్ ఫర్ టాట్ అంటారు కదా, ఆయన అవాస్తవాన్ని ఇలా ప్రజల మీద రుద్దడం అనేది ఎంత ఇదో అప్పుడు గుర్తిస్తాడనమాట. అరే, ఇది నిజం కదా, నేను చెప్పింది కరెక్ట్ అయితే ఇతను చెప్పింది కూడా కరెక్టే కదా, ఈయనెవరో సామాన్యుడు కాదు, నాకు తెలియదు అంటే అవాస్తవాన్ని గుర్తింపజేయడానికే వచ్చినటువంటి వ్యక్తి, ఎవరు నువ్వు అని చెప్పి గట్టిగా నిలబెట్టి అడిగాడు. అప్పుడు ఆయన ఎవరో కాదు, ఆ ముసుగును తీసేసి ఆయన వాస్తవంలోకి వస్తే ఆయన ఆ రాజు దగ్గర మంత్రి అన్నమాట. మంత్రి ఎదిరించి రాజుకు చెప్పలేరు కాబట్టి దాన్ని విడమర్చి ఆయనకే గ్రహింపజేసేట్టు చేయాలి కాబట్టి ఆయన ఆ మారు రూపంలో వచ్చి ఆయనకు తన తప్పును తెలుసుకునేట్టు చేశాడు. అంటే ఏదైనా వాస్తవానికి దగ్గరగా ఉన్నప్పుడు మనం దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు, దాని ప్రతిఫలాన్ని పొందవచ్చు. కానీ అవాస్తవాల్ని ఎక్కువ అంటే ఓవర్ వాటిని ఊహించుకుంటూ వాటిని నిజ జీవితంలోకి రావాలి అంటే చాలా కష్టం. అందుకే ఏదైనా కూడా ఆలోచించి మనకు కరెక్ట్గా ఉన్నది కష్టమైన వాస్తవంలో ఉంటే ఎప్పుడు ఎదురు దెబ్బ పెద్దగా తగలదు. అవాస్తవంలో ఊహల్లో ఉన్నప్పుడు దెబ్బ కూడా మనకు చాలా ఫోర్స్గా ఉంటుందన్నమాట. అందుకని ఏంటంటే అది తట్టుకోలేము. అంటే ఏదో ఊహిస్తాము, ఏదో జరుగుతుంది. అప్పుడు వాస్తవానికి ఈ ఊహకు రెంటి మధ్యలో చాలా వ్యత్యాసం ఉంటుంది. కానీ దెబ్బ కూడా ఫోర్స్గా ఉంటుందన్నమాట, మానసిక దెబ్బ. అది తట్టుకోవడం వల్ల తట్టుకోలేక కొందరు చాలామంది ఇబ్బందులు కూడా పడుతుంటారు. అందుకని ఎప్పుడు కూడా మనము వాస్తవ జీవితంలో ప్రయాణించగలిగితే కొంతవరకు మనం ఆ ఊహ ఉన్నా ఆ ఊహని ఎంతవరకు మనం ప్రయాణంలో పెట్టుకోవచ్చు, అది ఎంతవరకు జరుగుతుంది, నేను ఊహించేది కరెక్టేనా అనే భావనతో ఉన్నప్పుడు ఎక్కువగా మనకు దెబ్బలు. పిల్లలు కూడా చాలామంది ఇంత ఎక్స్పెక్ట్ చేస్తారు, అది జరగకపోయేటోటికి మార్కులు కానీ ఏదైనా వాళ్ళు ఊహించింది జరగకపోతే ఓయమ్మ ఇది నాకే జరగలేదు, నేను ఇలానే ఉన్నాను, నాకు ఏమీ లేదు అనే భావనలోకి వెళ్ళిపోతే వాళ్ళు డిప్రెస్ అంటే మానసికంగా నేను ఏది పొందలేకపోయాను అనే భావనను ఎక్కువగా పెంచుకొని దాని పర్యవసానం కూడా బాధగానే ఉంటుంది. అంటే రోజులంతా కూడా బాధతోనే గడిపేస్తే వాస్తవాన్ని గ్రహించలేకపోతే చాలా తప్పు. అందుకని మనం అనుకుంటాం పిల్లల్ని చాలా అల్లారు ముద్దుగా పెంచుతున్నామని, కానీ గట్టిగా ఉన్నప్పుడు వాళ్ళకు అంటే నిజ జీవితంలో ఎప్పుడైనా ఏదన్నా జరిగినప్పుడు కూడా దాన్ని తట్టుకునే శక్తి ఉండేట్టు పెంచడమే నిజమైన ముద్దుగా పెంచడం అవుతుంది. కానీ ఎక్కువ అంటే చాలా డెలికేట్గా పెంచామనుకోండి, ఆ డెలికేట్ వల్ల వాళ్ళు ఏ ఎదురు దెబ్బను కానీ ఏ మానసిక చిన్న ఇది కూడా ఇప్పుడు అన్నీ అందుతుంటాయి. ఒక్కసారి ఏదైనా తను చేసుకోలేకపోయాడు అనుకోండి భవిష్యత్తులో,
దాని దెబ్బ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకని ఇంపాక్ట్ అంత ఫోర్సుబుల్ ఇంపాక్ట్ వచ్చినప్పుడు తట్టుకోలేరు. అందుకని మనము వాస్తవంలోనే నడుస్తుంటే ఎప్పుడు అంత పవర్ఫుల్గా మనకు ఆ బాధ అనేది కలగదు. అందుకని అది నిజమంటారా కాదంటారా? కాబట్టి మనము వాస్తవానికి దగ్గరగా ప్రయాణిద్దాము. ఆత్మావలోకనంలో ఈరోజు ఈ మంచి మాటను గుర్తు చేసుకుంటూ ఈరోజు థ్యాంక్ యూ. లైక్, సబ్స్క్రైబ్.